దీన్ని భయం అంటారా? త్యాగం అంటారా? రియలైజేషన్ అంటారా? తప్పించుకోవడం అంటారా? మీరే చెప్పండి మొత్తం విన్న తర్వాత. ఉత్తరప్రదేశ్ అయోధ్య ప్రాంతం పుణ్యభూమి కదండి. అక్కడ జరిగిందే ఇది. సతయి, సీమ, శివానంద్ ట్రయాంగిల్ లవ్ స్టోరీ అండి. లవ్ స్టోరీ అనకూడదు ఇది. యాక్చువల్గా అయితే ఈ సతయి, సీమ అనేవాళ్ళు భార్యాభర్తలు. 13 ఏళ్ల కిందట పెళ్ళయింది. అంతా బాగానే ఉంది. ఈ మధ్య 13 ఏళ్ల తర్వాత వీళ్ళ ఇంట్లో ఇంకొకడు కనిపించాడు. ఈ సతయి అనేవాడికి. వాడి పేరు శివానంద్. వీడి పేరేమో వీడి వయసు ఏమో 35, ఆవిడ వయసు 32, వాడిదేమో 25 ఏళ్ళ లోపు అంట. మరి వాళ్ళిద్దరికీ ఎలా కదిరిందో తెలియదు. ఆవిడకి ఆయనకి సంబంధం ఉంది. అంటే ఆవిడ బాయ్ ఫ్రెండ్ని మెయింటైన్ చేస్తుంది, ప్యారలల్గా అతన్ని ఇష్టపడుతుందని చెప్పింది. వీళ్ళిద్దరికీ అయితే పిల్లలు లేరు, అంటే తర్వాత చెప్పింది. ఇక వీడేం చేశాడంటే పెళ్లి చేసేసాడండి. వాళ్ళిద్దరికీ పెళ్లి చేసేసి పంపించాడు. అంటే మనం ఏమనుకుంటామంటే పాపం గొప్ప త్యాగం చేశాడు అనుకుంటున్నాం. రీసెంట్గా మేఘాలయ మర్డర్ కేసు దగ్గర నుంచి, ఆ మధ్య హైదరాబాద్ కుక్కర్ కేసుల దగ్గర నుంచి ఇవన్నీ కూడా సమాజంలో కొన్ని జటిలమైన సమస్యలకి పరిష్కారాలు చూపిస్తున్నాయా అని డౌట్ వస్తూ ఉంటుందండి. ఇంట్లో కూడా డిస్కస్ చేసుకున్నారంట. ఈ సతయి అనేవాడు ఆ సీమ పేరెంట్స్కి ఫోన్ చేసి కూడా చెప్పాడు. వాళ్ళు కూడా మరి ఏం చేద్దాం, ఏంటి, నీ ఇష్టం అన్నారు. వీడైతే నేను ఈ డిసిషన్ తీసుకుంటున్నాను, ఎందుకు వచ్చిన గొడవ అని మరి చెప్పినట్టున్నాడు. ఆవిడ ఆనందంగా ఒప్పుకుంది. ఆ కుర్రోడికి ఇచ్చి పెళ్లి చేసేసాడు. ఇప్పుడైతే చాలా హ్యాపీగా ఉన్నాడు. మామూలుగా అయితే ఇదే సంఘటన మామూలు సందర్భాల్లో జరిగితే ఇలాంటిది రియాక్షన్ ఎలా ఉంటుంది, ఎంత వైలెంట్గా రియాక్ట్ అవుతారు, ఎవరిని చంపుతారు, ఎవరు జైలుకి వెళ్తారు, ఏంటి, ఇవి మొన్నటిదాకా ఇవి జరిగినాయి. రీసెంట్గా జరుగుతున్న సంఘటనలు ఆడవాళ్ళు ప్రత్యేకంగా మగవాళ్ళని టార్గెట్ చేసి, అంటే హనీమూన్ రోజు కానీ, ఆ తర్వాత కానీ, ఇంకొకటి కానీ మరి మగవాళ్ళల్లో ఈ రకమైన మార్పు వస్తుందా ఏమో. సామాజిక శాస్త్రవేత్తలు అయితే ఏం సమాధానం ఇస్తారనేది చూడాలి. కానీ ఇక్కడ అన్నీ ఉన్నాయండి. భయం ఉండొచ్చు, ఇంకా చాలా కారణాలు అయితే ఉండొచ్చు. మీకేమనిపించింది? ఈ సంఘటన మీకు ఎలా అనిపించిందో కామెంట్లో పోస్ట్ చేయండి.